హలో ప్రియమైన మిత్రులారా, ఈరోజు పొద్దున్నే మిగిలిన ఇడ్లీని ఏం చేయాలో తెలియక మసాలా ఇడ్లీ చేసుకుందామని ఐడియా వచ్చి స్టార్ట్ చేశాను అనమాట మీకు ఈ వీడియో చూపిద్దామని. సో ప్రతి ఒక్క ఇడ్లీని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టండి, కింద మంట పెట్టండి. కింద అంటే ఎవరి కింద అని అడగబాకండి, ప్యాన్ కింద మంట పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఉంది కదా అని ఎక్కువ వేసేబాకండే, కొంచెం వేసుకొని తాలింపు వరకే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనకు తెలిసిన పోపులన్నీ ఉన్నాయి కదా, ఆ పోపుల గిన్నెలో ఉంటాయి కదా, అన్నీ వేసేయండి. కానీ నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి అలా అలా కొన్ని వేసుకున్నాను. ముందే చెప్తున్నాను, కొన్నే, మన దగ్గర ఏముంటే అవి వేసుకోండి. అలా వేసేసుకొని కలిపేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. మా దగ్గర ఉంది, అది తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి అది మాడిపోయింది అన్నమాట. మాడిపోయిందని మరీ అంతగా మాడిపోలేదులే, పర్లా తినచ్చు. అలా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని అలా కలిపేసి ఇందాకే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామే క్యూబ్స్, ఆ ముక్కలు తీసి అందులో పడేయండి. అందులో పడేయండి అంటే ఏడో కాదు, గిన్నెలో వేసేయండి. వేసేసి ఒకసారి కలపని చెప్తాను, గరిటె తీసుకొని అలా 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 కలిపేసి కింద అడుగు అంటకుండా కలపాలి. అలా కలిపేమన్నాను కదా అని గరిటె తీసుకొని నూడిల్స్ కలిపినట్టుగా కలపకండి. చాలా సున్నితంగా కలపాలి, ఎందుకంటే ముక్క ఇరగకుండా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ మన మసాలా గిన్నెలు ఉంటాయి కదా, ఆ మసాలా గిన్నెలు తీసుకొని ఒక్కొక్క మసాలాలు వేయండి. నేనైతే ఉప్పు వేయట్లేదు, వేసుకోవాలంటే వేసుకోండి. ఫస్ట్ కారం వేసాను, ఆ తర్వాత చికెన్ మసాలా వేసాను. నా దగ్గర అదే ఉందిలే, అందుకే వేసాను. చికెన్ మసాలా వేసేసిన తర్వాత వేసానా, దాని తర్వాత గరం మసాలా వేసాను. ఆ తర్వాత దాని పేరేంటి, చాట్ మసాలా వేసాను. చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అది వేసుకొని ప్రతి ముక్కకి కలిసేలాగా, అది తగిలేలాగా, అంటేలాగా కలపాలన్నమాట. నేను అలా ప్రతి ముక్క అది మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉన్నాను. మీకు ఎప్పుడు ప్రతి ఒక్క ముక్కకి మసాలా కలిసింది అని అనుకున్నప్పుడే వెంటనే ఆపండి, ఎందుకంటే కింద అడుగు అంటిపోతుంది. అలా అడుగు అంటకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో మాత్రమే చేయాలి. ప్రతి ముక్కకి అడుగు అంటేసిన తర్వాత ఆ గరిటె తీసి పక్కన పడేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అదంతా తీసుకొని ఒక మంచి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని ఒక్క ముక్క తీసుకొని అలా నోట్లో వేసుకొని తింటే ఉంటుందే యమ ఉంది. సో అదనమాట ఇడ్లీ మసాలా స్టోరీ. వెళ్ళొస్తాను, టాటా.